ట్రావెల్ విత్ జగదీష్ అనే అకౌంట్ కి పునర్విక కోసం డబ్బులు పంపిస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఏంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. అదేంటిదంటే ఈ రోజు పచ్చంగా నేను ఇన్స్టా రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ట్రావెల్ విత్ జగదీష్ అనే అకౌంట్లు 3 కనబడ్డాయి నాకు. ఫేక్ అకౌంట్లు. నిజంగా చెప్పాలంటే బ్రదర్ ట్రావెల్ విత్ జగదీష్ అనే బ్రదర్ చాలా బాగా కలెక్ట్ చేస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే రికార్డు బ్రేక్ చేస్తున్నాడు. రోజుకి 15 లక్షలు 30 లక్షలు అంటే మామూలు విషయం కాదు. కొంతమంది స్కామర్స్ ఇదే అదునుగా తీసుకొని సేమ్ మనోడి అకౌంటే క్రియేట్ చేస్తున్నారు. సేమ్ మనోడు పెట్టిన రీల్సే స్కానర్ మార్చి పెడుతున్నారు. ఇది చాలా మందికి తెలియక ఏంటంటే మనోడే కదా ఎలాగ ఆల్రెడీ కలెక్ట్ చేస్తున్నాడు అని అందరికీ తెలుసు మనోడి గురించి. అదే విధంగా అందరూ కొట్టేస్తుంటారు డబ్బులు. చూసుకొని కొట్టండి, అది నిజంగా ట్రావెల్ విత్ జగదీష్ అకౌంట్ అయినా లేదంటే మనోడు ఒక వీడియోలో చాలా క్లియర్ గా అతనికి స్కానర్స్ ఏంటి, అతని స్కానర్కి ఏం నేమ్లు వస్తాయో కూడా క్లియర్ గా చెప్పాడు. అది మీరందరూ చూసుకొని కొట్టండి. అంటే ఇది కాదు, అసలు మీకు బుద్ధి ఉంటుంది అసలు ఈ టైంలో? ఎవరెవరో తెలియని వాళ్ళు కూడా పునర్విక కోసం ఎండలంట తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఆ పిల్లని కాపాడదామని చూస్తున్నారు. చిన్న పాప 16 కోట్లు అనేది కూడా వీళ్ళు పెద్ద పట్టించుకోకుండా ఎంతో కొంత మన సైడ్ నుంచి హెల్ప్ చేద్దామన్న ఆలోచనతో ఒకరుంటే ఇదే అదునుగా తీసుకుని కొంతమంది డబ్బులు తెప్పడానికి వస్తున్నారు. ఈ రోజు మీరు మహా అయితే 50,000 సంపాదించేస్తారు అలాగే స్కామ్ చేసి, ఒక ₹1,00,000 సంపాదించేస్తారా? కానీ కర్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది, రిటర్న్ ఉంటుంది మీకు ఎప్పటికైనా. ఏదో జన్మలో తగులుతుంది, ఈ జన్మలో అయితే ఏదో పని చేద్దాం బతికేద్దాం అంటే అవ్వదు. ఇదే మీకు ఏదో రోజు సేమ్ సిచ్యువేషన్ మీకు రావచ్చు. ఈ రోజు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు అదే బాధ మీకు రావచ్చు. బుర్ర ఉండాలి కొద్దిగైనా. ఇలాంటి పరిస్థితుల్లో కాదు ఇలాంటివి చేయాల్సినవి.